మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 31ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయం ధ్యానయోగం గురించి వివరిస్తుంది. ఇందులో శ్రీకృష్ణుడు ఒక నిజమైన యోగి యొక్క లక్షణాలను, ముఖ్యంగా ప్రతి జీవిలో భగవంతుడిని ఎలా చూడాలో అర్జునుడికి బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగి మయి వర్తతే. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు: ఏ యోగి అయితే అన్ని జీవులలో ఉన్న నన్ను గుర్తించి ఏకత్వ భావనతో స్థిరంగా నన్ను సేవిస్తాడో ఆ యోగి ఎల్లప్పుడూ నాతోనే నివసిస్తాడు. అతను ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పనులు చేస్తున్నా అతని అంతర్గత అనుసంధానం నాతో ఎప్పటికీ తెగిపోదు. అతడు ప్రపంచంలో జీవిస్తూనే ఆధ్యాత్మికంగా నాతోనే ఉంటాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది విశ్వప్రేమ మరియు సమదృష్టి యొక్క గొప్ప సందేశం. మనం మనుషుల మధ్య, జీవుల మధ్య సృష్టించుకునే తేడాలను ఇది తొలగిస్తుంది. ప్రతి ప్రాణిలో భగవంతుడిని చూడగలిగినప్పుడు ద్వేషం, అసూయ వంటివి తొలగిపోయి కరుణ మరియు ప్రేమ నిండుతాయి. దేవుడు కేవలం గుడిలోనో పూజగదిలోనో కాదు, ప్రతి అణువులో, ప్రతి జీవిలో ఉన్నాడని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ప్రతిరోజూ కలిసే వ్యక్తులను గౌరవంతో చూడటం ద్వారా దీన్ని ఆచరించవచ్చు. మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా మనకు నచ్చని వారితో ప్రవర్తించేటప్పుడు కూడా వారిలో కూడా దైవత్వం ఉందని గుర్తుంచుకోవాలి. ఇలా చేయడం వలన మన సంబంధాలు మెరుగుపడతాయి, మనసులో ప్రశాంతత పెరుగుతుంది, ఇతరులకు సహాయం చేయాలనే సేవ భావన కూడా కలుగుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.